హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీ గణేష్ ఎంబ్రాయిడరీ. ఇదైతే మనము 10 years బేబీకి ఫ్రంట్ నెక్ వేస్తున్నాం అనమాట. ఇదంతా నేను లాంగ్ ఫ్రాక్కి క్లాత్ అనేది పెట్టేసి జస్ట్ పేపర్ ఫ్రేమ్ మీద పెట్టేసి ఇది మొత్తం అవుట్లైన్ నాకు ఎక్కడెక్కడ కావాలో చిన్న బూటీస్ వేస్తున్నాను అనమాట. నేను అయితే ఫాస్ట్గా అయిపోతుంది, పిల్లలు కదా, కొంచెం ఎక్కువ మనం వాష్ చేసినా కూడా ప్రాబ్లం లేనట్టు స్టోను కుందని అలా ఏం లేకుండా ఓన్లీ థ్రెడ్ అండ్ బీడ్స్ వచ్చేలాగా ఈ డిజైన్ అయితే చేస్తున్నా. సో మనం ఇండివిజువల్గా బూటీ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ప్లస్ సింబల్ అయితే ఇక్కడ ఉంటుంది, ఈ సింబల్ ఎక్కడ ఉంటుంది మన బూటీలో సేమ్ అదే ప్లేస్లోనే పెట్టుకోవాలి. అండ్ నీడిల్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 నెంబర్ అనేది మనము ఎగ్జాక్ట్గా ఈ 2 నెంబర్ ఈ పాయింట్ దగ్గరనే సెట్ చేసుకోవాలి. అండ్ డిజైన్లో కూడా ఈ ప్లస్ సింబల్ ఇక్కడ ఉంది అంటే పైన నుంచి కింది వరకు అనమాట. సో ఈ 2 నెంబర్ కూడా మనము కిందికి వచ్చేలా సెట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి డబల్ యారో ఉంటే ఫాస్ట్గా ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది, సింగిల్ యారో ఉంటే ఫ్రేమ్ అనేది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. అలా మనం కొంచెం లిటిల్ బిట్ జరిపేది ఉన్నప్పుడు సింగిల్ యారో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఇలా పెట్టుకున్నాక ఇలా గోర్ తోటి ఇది ఇలా లాక్ చేస్తే కిందికి ఉంటుంది ఫుట్. సో అప్పుడు మనం బార్డర్ కూడా ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎల్లో కలర్ బటన్ అది ఎల్లో ప్రెస్ చేసినాక ఈ స్క్వేర్ అండ్ నీడిల్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి టిక్ చేస్తే మనకు బోర్డర్ చెక్ చేసి చూపిస్తుంది. నేను మళ్ళీ స్క్వేర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మనకు అంత ప్లేస్లో డిజైన్ వస్తుంది. మనం ఏమైనా కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ ఫ్రేమ్ అనేది ఇక్కడ చేసుకోవాలి మనం, కొంచెం పైకి, ఇది సైడ్, ఇది పైకి, బ్యాక్ ఇది. సో నేను జరుపుకున్నాను, స్టార్ట్ చేస్తున్నా డిజైన్. దీనికి ఏం లేకుండా ఓన్లీ జరీ అండ్ బీడ్స్, స్టోన్ అలాంటివి కూడా ఏం పెట్టట్లేదన్నమాట. ఎందుకంటే ఇది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా కూడా మనకు ఏం పోకుండా ఉండాలన్నట్టు. సో థ్రెడ్ అయితే అయిపోయింది. ఈ టోటల్ బూటీ వచ్చేసి 1 minute కూడా లేదనమాట మనకు. ఓవరాల్ డిజైన్ వచ్చేసి మనకు ఒక 1/2 hourలో అలా అయిపోతుంది అన్నట్టు. సో ఇది బూటీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. సో ఇలా ఇప్పుడు అది ఫినిష్ అయింది కదా, నెక్స్ట్ బూటీకి ఫ్రేమ్ మూవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కింది బూటీ వేస్తుంది. ఇది ఒక 1/2 hour 1 hourలోనే ఇలా లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ ఏ దానికైనా కానీ జస్ట్ బూటీస్ అయితే మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అన్నీ ఇలా మార్కింగ్స్ ఎక్కడెక్కడ ఏమేమి కావాలనేది మార్కింగ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇండివిజువల్గా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ అయిన తర్వాత ఫ్రేమ్ జరుపుకొని వేసుకోవాలి, అంతే. సో ఇంతే అండి, అన్ని బూటీస్ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఫ్రేమ్ జరుపుకుంటూ ఇలా వేసుకోవచ్చు. ఫ్రేమ్ జరపకుండా కూడా సెట్ చేసుకొని 2 lines కూడా అలా కూడా వేసుకోవచ్చు. కానీ ఇది బెటర్ అనమాట, మనకి ఎక్కడ ఏమీ మిస్ అవ్వకుండా వస్తాయి ఇండివిజువల్గా. మనం అన్నీ ఇవి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ అయితే డైరెక్ట్గా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వకుండా కరెక్ట్ మన మార్కింగ్లోన టైం సేవ్ అవుతుంది. అండ్ మనకు మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట ఇలా చేస్తే. ఈ సందు చుక్కల్లాగా ఏవైతే ఉన్నాయంటే మనం స్ట్రైట్ లైన్స్ కాకుండా రెండింటికి మధ్యలో గ్యాప్, కింద లైన్ అలా పెట్టుకుంటాం అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో ఇది గ్యాప్, ఈ రెండింటికి మధ్యలో ఇలా, సో అలా పెట్టుకుంటాం అన్నమాట. సో ఈ బూటీ వచ్చేసి మనకు విదిన్ 1 minute కూడా లేదు, 0.5 minute ఉంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మహాలక్ష్మి, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.